కరీంనగర్లో ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు బోయినపల్లి వెంకట రామారావు 104వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత అందశ్రీ, సిబిఐ మాజీ అధికారి జెడి లక్ష్మీనారాయణ, మాజీ స్పీకర్ మధుసూదనాచార్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గాంధీ స్ఫూర్తితో బోవేర చేసిన పోరాటాలు, త్యాగాలు నేటి తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు వక్తలు. మహనీయుల జీవితాలను యువతరం ముందుకు తీసుకువెళ్లేందుకు పెద్దలు కృషి చేయాలన్నారు జెడి లక్ష్మీనారాయణ. బోవేర జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు అందశ్రీ. ఈ సందర్భంగా బోవేర స్మారక కవిత పురస్కారాన్ని ప్రజా గాయకుడు గద్దర్ కుమారుడు సూర్య దంపతులకు అందజేశారు ముఖ్య అతిథులు. ఎవరైతే నిన్ను విమర్శించారో వారే ఈ పని గురించి మిమ్మల్ని మెచ్చుకోవడం మొదలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మిమ్మల్ని అనుసరించడం మొదలు పెడతారు అని వివేకానందుల వారు మాట్లాడతారు. కాబట్టి ఆయన చెప్పిన విషయాన్ని మనం బోవేరా గారి జీవితానికి అన్వయించుకుంటే ఏమవుతుందంటే, ఆయన దేని గురించి ఆలోచించలేదు, ఒకే లక్ష్యం, సమాజం బాగుండాలి, సమాజంలో ఉన్న యువతరం బాగుండాలి, సమాజంలో ఉన్న పరిస్థితులను మార్చాలి అనుకున్నారు. ఏ విషయం ఆయనకు తలిస్తే ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్లారు, దేనికి భయపడలేదు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన చేసిన ప్రతి పని కూడా అద్భుతమైన విజయాలను సాధించింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనసులో ఆ ఆలోచనలో ఉన్న ఆ నిజాయితీ, ఆ నిజాయితీగా ఆలోచించారు. స్వార్థంతో లేని నిర్ణయం ఏదైనా తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళడం చాలా సులభం అవుతుంది మనకు. అందువల్ల మనం యువతరానికి చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది స్వార్థపూరితంగా కాకుండా సమాజానికి ఉపయోగపడే నిర్ణయాన్ని మీరు తీసుకోగలిగితే మీరు ప్రతి దానిలో విజయాన్ని సాధించగలరు అని దానికి ఉదాహరణగా బోవేరా గారి జీవితంలో ఆయన చేసిన అనేక విషయాలను ప్రస్తావిస్తూ గనక మనం యువతరాన్ని ప్రోత్సహించగలిగితే బ్రహ్మాండమైన యువతరం మనకు తయారవుతుంది. ఈ సంవత్సరముతోటి ఈ మహానీయుడి జయంతికి నాకు ఈ సంవత్సరంతో 4వ సంవత్సరం. నాకు అవార్డు ఇస్తా తీసుకోరా, నీకు అవార్డు ఇస్తా తీసుకోరా, నీకు అవార్డు ఇస్తా తీసుకోరా అంటే నేను ఎప్పుడు కూడా ఆ అవార్డును అంగీకరించలేదు సార్. దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. ఇలాంటి మహానీయుల గుండెతెర మీద గులాబీ పువ్వులై పూయాలని, వాళ్ళ వారసత్వాన్ని జీవితకాలమే కాదు తదనంతరం వాళ్ళ పరంపరను ఇతరులు కూడా వారసత్వంగా పుణికిపుచ్చుకొని వాళ్ళ పరంపరను కొనసాగించేలా ఈ కొడుకులు, బిడ్డలు ఆ వారసత్వ పరంపరను స్వచ్ఛందంగా నిర్వహించాలని మనస వాచా కర్మన కోరుకుంటున్నానన్న.